Hello everyone. Different government jobs ఆన్లైన్ అప్లికేషన్స్ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి ఫోటోని ఇమేజ్ రీసైజ్ చేయమని ఇమేజ్ని డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో అడుగుతారు. ఆ ఇమేజ్ని ఎలా రీసైజ్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు ఐఎం రీసైజర్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఉంది, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ యువర్ ఇమేజ్, సెలెక్ట్ యువర్ ఇమేజ్. సో ఇమేజ్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ యూనిట్స్ ఇంచెస్లో కానీ సెంటీమీటర్స్లో కానీ మిల్లీమీటర్స్ ఆర్ పిక్సెల్స్గా ఉంది. సో మీకు ఎలా కావాలంటే ఎలా వాళ్ళు ఏ ఫార్మాట్లో అడిగితే అది సెలెక్ట్ చేయండి. సెంటీమీటర్స్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జాంపుల్కి విడ్త్ మనకు సెంటీమీటర్స్ సపోజ్ 35 పెడదాం. ఎంఎంలో పెడదాం మిల్లీమీటర్స్. సో 35 విడ్త్. హైట్ ఇవ్వాలి, హైట్ 45 ఇద్దాం ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ ఫార్మాట్ మనకు జేపీజీ కావాలా, జేపీఈజీయా, పిఎన్జీ ఆర్ పీడిఎఫ్, ఏ ఫార్మాట్ ఇద్దాం. ఫార్మాట్ జేపీజీ ఇద్దాం ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ మ్యాక్సిమం ఫైల్ సైజ్ అన్నారు. సో మ్యాక్సిమం ఫైల్ సైజు మనం ఇక్కడ సపోజ్ 80 KB కంటే మనకి ఎక్కువ ఉండకూడదని అడగాలి అనుకోండి. సపోజ్ 80 KB అని ఇస్తాం. మన కేబీలో కాదు, కేబీస్, ఎంబీస్, బైట్స్ అని ఉంది. సో మన ఎగ్జాంపుల్ కేబీ సెలెక్ట్ చేద్దాం. సో ఇలా మనము విడ్త్, హైటు, యూనిట్స్ అండ్ ఫార్మాట్ జేపీజీయా. నెక్స్ట్ మ్యాక్సిమం ఫైల్ సైజ్ 80 KB ఆర్ 100 KB ఆర్ 500 KB ఇచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్ళి నెక్స్ట్ డౌన్లోడ్ ఉంటుంది ఆప్షను. సో నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ ఇమేజ్. సో డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సెలెక్ట్ అయిపోతుంది. సో చాలా ఈజీగా ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ని ఈజీగా రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.